గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు డాక్టర్ దేవారావు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, కరీంనగర్. మనము అరుణ గారి గ్రంథం మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ చూస్తున్నాం. అందులో మహాపురుషుల యొక్క సందేశాలను చూస్తున్నాం. మానవ జీవన ప్రయాణంలో ఆధ్యాత్మికాసక్తిని పెంచడానికి, వారిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని చైతన్యవంతం చేయడానికి రూపొందించిన మహత్తర గ్రంథం మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్. పేరుకు తగ్గట్టుగానే ఈ గ్రంథం 40 మంది మహనీయుల అనుభవాలను క్రోడీకరించి రంగరించిన అద్భుత గ్రంథం. దీని ద్వారా ఆయా మహనీయుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని తేటతెల్లం చేయడంతో పాటు వారి ఆధ్యాత్మిక ప్రయాణం సహాయంతో మానవులలో ఆధ్యాత్మికాసక్తిని పెంచే ఉద్దేశంతో రూపొందించిన మహత్తర గ్రంథమిది. రచయిత్రి శ్రీ అరుణ కలం నుంచి జాలువారిన అద్భుత గ్రంథం. ఈ గ్రంథ రచనకు గాను రచయిత్రి 1993-95 సంవత్సరాల మధ్య కాలంలో 40 మంది ఆధ్యాత్మిక గురువులను ఎంచుకుని వారి సందేశాలను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేశారు. ఈ గ్రంథ పఠనం ఇచ్చిన అనుభవాల ద్వారా ప్రతి మనిషిని ఓ కొత్త పరివర్తనలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ గ్రంథం మానవుని ఆత్మ ప్రయాణ మార్గంలో మార్గదర్శక శక్తిగా మారుతుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి అనిపించదు. ఈ గ్రంథ పఠనం వల్ల ఓ మహత్తర ఆధ్యాత్మిక అనుభవం సొంతమవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక అనుభూతిని కూడా సొంతం చేస్తుంది. ఈ అపురూప గ్రంథ విశేషాలను మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. అందులో గత ఎపిసోడ్లో మనం బలిచక్రవర్తి యొక్క సందేశాలని ప్రారంభించాం. అది అందులో ఇంకా పూర్తి కాలేదు. ఇంకా వివరంగా ఇంకా మిగిలిన భాగాన్ని, వారి సందేశాలని ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. నాలాంటి వాడే, ఇన్ని తెలిసిన వాడిని నేనే నా రాజ్యానికి, నా ప్రజలకి ప్రేమవశాన బంధించుకున్నాను. వెళ్ళలేక నేను ఇక్కడ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నా ధ్యేయం ఇక్కడ పూర్తి అయింది కాబట్టి నేను ఉన్నత లోకాలకి, ఇంకా ఉన్నతమైన ఆత్మస్థాయికి పెంచుకోవడానికి వెళ్ళవలసింది కాబట్టి ఈశ్వరుడే, పరమాత్మ చైతన్యమే, విష్ణుమూర్తే వచ్చి నన్ను బలవంతంగా నా జీవితాన్ని ఇక్కడికి ముగింపజేసి నన్ను పాతాళ లోకానికి పంపించి అక్కడ నన్ను అధిపతినిగా చేశారు. అంటే నేను అక్కడ చేయవలసి ఉంది, అక్కడ నేర్చుకోవలసింది ఉంది అని. అట్లనే మీరు కూడా నాలాగా ఎంత మనం ధ్యానం చేసినా, ఎంత జ్ఞానాన్ని సముపార్జించినా ఒక్క స్థలానికి అంటుపెట్టుకొని బంధాన్ని పెంచుకోవద్దు. వాళ్ళ యొక్క మనుషుల బంధాన్ని కానీ, అక్కడి స్థల బంధాన్ని కానీ మనం అధిగమించగలగాలి. ఎందుకంటే మనము ఒక ప్రదేశానికి మాత్రమే చెందిన వాళ్ళం కాకూడదు. మనకు అన్ని ప్రదేశాలు సమానమైన భావన కలిగి ఉండాలి. దీనికి వారు ఒక చక్కటి పరిష్కారాన్ని చెప్తున్నారు. ఏ స్థలాన్ని నువ్వు అంటుపెట్టుకొని జీవితాంతం ఒకే చోట ఉండకు, అనేక స్థలాల్లో జీవించ నేర్చుకో. అప్పుడు నీకు ఏ స్థలంతో నాది అనేటువంటి మమకారం, బంధం ఎక్కువ కుదరదు. దాన్ని విడిచిపెట్టగలిగేటువంటి త్యాగబుద్ధి సహజంగా ఉదయిస్తుంది. దేనికి నువ్వు బంధించబడదు. మన మనస్సు, మన హృదయం ఎంత విశాలమవుతుందంటే మొత్తం ప్రపంచమే నాది, మొత్తం మానవాళంతా నావారే అనేటువంటి ఒక విశాలమైన దృక్పథం మన లోపల ఏర్పడుతుంది. అట్లాంటి దృక్పథంతో జీవించిన నాడు మనని ఇక్కడ ఏది బంధించదు. మనం ఇంకా మన ఇక్కడ కార్యం పూర్తి కాగానే ఈ ప్రపంచంలో మనం సాధించవలసింది సాధించిన తర్వాత వెంటనే ఉన్నత లోకాలకి, ఉన్నతమైన ఆత్మస్థాయి పెంచుకోవడానికి, వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. చిన్న పిల్లలను గురించి, యవ్వనములో చనిపోయేటువంటి ఆత్మలను గురించి ఒక చక్కని వివరణ, ఒక రహస్యాన్ని మనకు చెప్తున్నారు. అదేంటంటే, చిన్నపిల్లలు మనకి బయటికి అకస్మాత్తుగా చనిపోయినట్టుగా మనకి కనిపిస్తుంటారు. అంటే పిల్లలు చాలామంది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతూ ఉంటారు. తల్లిదండ్రులకు గర్భశోకం, చాలా బాధపడుతుంటారు, తర్వాత దుఃఖిస్తుంటారు. అట్లానే కొంతమంది యవ్వనంలోనే చనిపోతారు. అది ఆత్మహత్య కానివ్వండి, ఇంకే కారణాలైనా కానివ్వండి, చనిపోతుంటారు. అంటే మధ్యంతరంగా జీవితం ముగిసినట్టుగా మనకు కనపడుతుంది. కానీ మీరు అట్లాంటి జీవితాలను గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు అని ఒక పాజిటివ్ హోప్ని మనకి ఇస్తున్నారు. వారు మధ్యంతరంగా కానీ చిన్నపిల్లలుగా కానీ చనిపోవడానికి గొప్ప కారణం ఉంది.
వారు మనకంటే ఉన్నతమైన ఆత్మలు. వారు ఈ భూమి మీదకి వచ్చి ఆ చిన్న వయస్సులోనే వారు చేయవలసిన కార్యాన్ని సాధించుకొని వారు చనిపోతున్నారు. వారు మనకంటే గొప్ప ఆత్మలు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆత్మలు అని చెప్తున్నారు. తర్వాత యవ్వనంలో ఉన్న వాళ్ళు కూడా చనిపోతే మనము అయ్యో పాపం ఇట్లయిపోయాయి, తల్లిదండ్రులకు ఎంత దుఃఖము, బంధువులకు ఎంత దుఃఖము, ఒకవేళ పెళ్ళి అయితే భార్యకి ఎంత దుఃఖము అని చెప్పి మనం ఈ రకంగా ప్రాపంచికమైన రిలేషన్స్ సంబంధించి మనం బాధపడుతుంటాం. కానీ వాళ్ళు ఎవరైతే పిల్లలుగా ఉన్నప్పుడు, ఎవరైతే యవ్వనంలో ఉన్నప్పుడే చనిపోతారో వాళ్ళు వాళ్ళ కార్యాన్ని పూర్తి చేసుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్తున్నారు, ఉన్నతమైన ఆత్మ స్థాయిని పొందడానికి వెళ్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ గురించిన బాధపడకూడదు. మనము ఉన్నతమైన ఆత్మస్థాయికి చేరుకోవాలంటే రెండు ముఖ్యమైన సూచనలని బలిచక్రవర్తి ఇస్తున్నారు. ప్రేమ, కరుణ. ఈ రెండింటిని పంచగలిగిన నాడు, అందరికీ పంచగలిగిన నాడు మనము విష్ణుమూర్తులం కాగలము, విష్ణుమూర్తి స్థాయికి ఎదగగలము. కేవలము మీ జీవితాన్ని ధ్యానమయంగా మాత్రమే చేసుకోకండి, ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉన్నది. అదేంటంటే ధ్యానంతో పాటు, ధ్యానం ప్రధానమైంది, అది కాకుండా ఇంకా కొన్ని పనులు ఏంటి అంటే తప్పనిసరిగా గ్రంథాధ్యయనం చేయాలి. అంటే గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలని చదవాలి. తర్వాత మీ అనుభవాల్ని చర్చించుకొని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదో ఒక అనుభవం వస్తుంది, ఆ అనుభవానికి అర్థం ఏంటో తెలియదు. అంటే మనం చర్చించుకోవాలి, అంటే మనం విశ్లేషించుకోవాలి. తర్వాత మన తోటి ధ్యానులతో కలిసి పంచుకోవాలి, ఈ విషయాలని చర్చించుకోవాలి. అప్పుడు మనకు అన్నీ అర్థమవుతుంటాయి. తర్వాత మీ నిత్య జీవితంలో ఒక సత్యాన్ని తప్పకుండా ఆచరించండి, ఇది మీ ధ్యానానికి తోడుగా నిలుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనం సత్యహరిశ్చంద్రుని తీసుకున్నాం. వారు 2 ధ్యానాన్ని చేశారు, సత్యాన్ని వ్రతంగా జీవించారు. ఎంత గొప్పవాడయ్యాడు, ముక్త పురుషుడయ్యాడు. దేవతలంతా మెచ్చుకున్నారు, దేవతలంతా వరాలను గుప్పించారు. అరుణ గారితో అంటున్నారు, ఈ సందేశాన్ని మీరు అందరికీ అందించండి, మీ అందరికీ సెలవు అని చెప్తే అరుణ గారు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో బలిచక్రవర్తి యొక్క సందేశం పూర్తి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సెయింట్ జావియర్ యొక్క సందేశాలని మనం చూస్తాం. ఈ సెయింట్ జావియర్ అనే అతను ఇంగ్లీషు వాడు. ఇతని యొక్క సందేశం ఏంటంటే, నేను వాళ్ళందరికీ, ఇంగ్లీషు సెయింట్స్కి అందరికీ ఒక ప్రతినిధిగా నిలబడ్డాను అంటున్నాడు. అసలు సెయింట్ అంటే ఏంటి, ఈ పదం ఎలా వచ్చింది అంటే, నా యొక్క అనుభవం, నా యొక్క పుస్తకాలను చదవడం వచ్చిన జ్ఞానం ద్వారా నేను ఆలోచించింది ఏంటంటే, సెయింట్ అనే పదానికి మన భారతీయ భాషలో సంత్ అనే పదం ఉంది. ఆ సంత్ అనే పదమే అనరాక వికృతి రూపంగా ఇంగ్లీష్లో సెయింట్ అనే పదంగా మారిందని నా యొక్క విచారణ, నా యొక్క అబ్జర్వేషన్. ఇతడు కొన్ని విషయాలను ఖరాఖండిగా చెప్తున్నాడు. జనరల్గా మనం క్రిస్టియన్ ఫాదర్స్ కానీ, క్రిస్టియన్ బిషప్స్ కానీ, క్రిస్టియన్ రిలీజియన్ ప్రీస్ట్స్ కానీ మాట్లాడినప్పుడు జీసస్ను గురించి లేకపోతే వాళ్ళ బైబిల్ను గురించి మాత్రమే చెప్తారు. మా క్రైస్తవ మతమే గొప్పదని చెప్తారు. అట్లా కాదు ఇతడు. ఇంగ్లీష్ వాడైనప్పటికీ ఇతని యొక్క విశాలమైన దృక్పథం ఆధ్యాత్మికంగా ఎట్లా ఉందో చూద్దాం. అతడు ఏమంటున్నాడంటే, నేను విశ్వమత సారాన్ని అనుసరించే ఒక సాధకుణ్ణి అంటున్నాడు. విశ్వమత సారాన్ని అంటే విశ్వంలో ఉన్నటువంటి అన్ని మతముల సారాంశాన్ని ఆచరించి జీవించాలనేటువంటి ఒక గొప్ప సాధకుణ్ణి అంటున్నాడు. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి నాకు నేర్చుకోవాలనేటువంటి అభిలాష ఉంది అంటున్నారు. హిందూ మతంలో ఆధ్యాత్మిక సాధన బాగా చేసి పరిపక్వ స్థితికి వచ్చిన వాళ్ళని మనము దేవతలుగా స్వీకరించాం. అంటే మనకి నిజానికి ఇంద్రుడు కానీ తర్వాత వీళ్ళందరూ దేవతలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళు మానవ పరిణతి పొందే ఆ స్థాయిని చేరుకున్నారు. వాళ్ళని మనం దేవతలుగా పూజిస్తున్నాం. ఈ విషయం సెయింట్ జావియర్ కూడా చెప్తున్నారు. మీ మతంలో, హిందూ మతంలో
ఎవరైతే గొప్ప సాధన చేసి గొప్ప స్థితిని, ఆత్మస్థితిని పొందారో వాళ్ళను దేవతలుగా మీరు స్వీకరిస్తున్నారు, దేవతలుగా పరిగణిస్తున్నారు. మా దాంట్లో అట్లాంటి స్థాయి కలిగిన వారినే పాశ్చాత్య ప్రపంచంలో సెయింట్స్గా వ్యవహరిస్తాము. ఇప్పుడు ఒక ఆచారం మారిపోయి ఏమైందనంటే దీన్ని ఒక బిరుదుగా ప్రదానం చేస్తున్నారు. సెయింట్ తెరిసా, సెయింట్ అని ఇట్లా ఒక సెయింట్ బిరుదుగా ఆధ్యాత్మిక సాధకులకు ఇస్తున్నారు. పూర్వకాలంలో ఇట్లా లేదు. చాలా సాధన చేసి పరిపక్వ స్థితిని పొందిన వాళ్ళని మాత్రమే సెయింట్స్ అని పిలిచేవారు. తర్వాత తన గురించి చెప్తున్నాడు జీవితంలో ఏంటంటే, నేను ఒక సామాన్యమైన మానవుణ్ణి ఈ జన్మలో. అంటే సెయింట్ జేవియర్గా ఈ జన్మలో ఒక సామాన్యమైన మానవుణ్ణి, పిరికివాణ్ణి. కానీ నాలో ఒక గుణం ఉంది, దయాగుణం చాలా ఉంది. అయితే పిరికివాణ్ణి అన్నంత మాత్రంలో నేను ఎవ్వరి ఆధిపత్యం కింద బ్రతకడానికి ఇష్టపడను, ఎవ్వరిని డామినేట్ చేయను, ఎవ్వరి ఆధిపత్యాన్ని నేను భరించను, ఎవ్వరి ఆధిపత్యంలో నేను జీవించను, స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతాను. నేను అందరితో కలిసిపోయేవాణ్ణి, ఎవ్వరి ఆధిపత్యాన్ని నేను ఒప్పుకోను. కాబట్టి కొంతమంది శత్రువులు, కొంతమంది మిత్రులుగా తయారయ్యారు. కానీ నేను ఎవ్వరినీ శత్రువులుగా చూడలేదు, నేను అందరితో కలిసి జీవించేవాడిని అంటున్నారు. నాకు 10 సంవత్సరాల వయస్సులోనే ఒక హిందూ యోగి, నాకు సదానంద యోగి అనే అతను నాకు దీక్ష ఇచ్చాడు, ధ్యాన దీక్ష ఇచ్చాడు అని అంటున్నారు. ఇతను బై బర్త్ క్రిస్టియన్, అంటే పాశ్చాత్య దేశాల వాడైనా కూడా అతని సంస్కారాన్ని బట్టి, అతని అదృష్టవశాత్తు అతనికి మన హిందూ గురువే ధ్యాన దీక్షనిచ్చాడు. ఎప్పుడు 10 సంవత్సరాల వయస్సులో పిల్లవానిగా ఉన్నప్పుడే. అతడు నేను ఎందుకు ధ్యానం చేయాలి, ధ్యానం వలన ఏమి వస్తుంది అని తెలుసుకోకుండానే ధ్యానం, తీవ్రమైన ధ్యానం చేస్తూ ఉంటే అతనికి ఎందరో మాస్టర్స్ దర్శనం ఇచ్చేవారు ధ్యానంలో. ఆ మాస్టర్స్ ఎవరు అనేది తనకు తెలియదు, కానీ దర్శనం మాత్రం లభించేది. అప్పుడు ఏమీ తెలియక తన తల్లిని అడిగాడు, అమ్మ నాకు ఇట్లా మాస్టర్స్ దర్శనం అవుతుంది, వారెవరో నాకు తెలియదు, ఎట్లా తెలుసుకోవాలి అని అడిగితే, బిడ్డ నాకు కూడా ఏమీ తెలియదు అని తల్లి చెప్పి, వారినే నువ్వు అడగాలే, మీరెవరు మహాత్ములారా, మీరెవరు చెప్పండి అని అడగండి. అది ఉదాహరణ ఇచ్చింది తల్లి. మన ఇంటి ముందటికి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మీరెవరు, మా ఇంటికి ఎందుకు వచ్చారు అని మనం అడిగినట్టుగానే నీ దర్శనములో, నీ ధ్యానంలో దర్శనమైన మహాత్ములను, స్వామి మీరెవరు, మీకు నేను చేయవలసిన కార్యం ఏమి, మీ వలన నేను నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే చెప్పండి అని అడగండి. అడుగు బాబు అని పిల్లవానికి తల్లి చెప్తుందన్నమాట. అట్లా తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి అతడు మళ్ళీ ధ్యానం తీవ్రం చేస్తూ ఉంటే, ఆ ధ్యానంలో అనేక మంది మహాత్ములు అతనికి దర్శనమిస్తూ ఉంటే, వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకొని, వాళ్ళ యొక్క సందేశాలను విని, వాళ్ళ వలన తను నేర్చుకోవలసిన సందేశాలు ఏమిటి అని అడిగి వీటిని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని కూడా ఆర్జించాడు మన సెయింట్ జేవియర్ గారు. ఇట్లా నేను మొట్టమొదటిసారి మా అమ్మ చెప్పినట్టుగా దర్శనానికి ఒక మహాత్ముడు దర్శనం ఇవ్వగానే, స్వామి మీరెవరు, మీ వలన నేను నేర్చుకోవాల్సిందేమైనా ఉంటే చెప్పండి అని అడిగితే, అప్పుడు మొదలు మాట్లాడారు. వారు దర్శనం ఇవ్వటమే కాకుండా మాట్లాడారు, వారి సందేశం ఇచ్చారు. మీరెవరు స్వామి అని అడగగానే వారి పరిచయం చేసి వారు నాతో మాట్లాడారో, అప్పటి నుంచి నా యొక్క జీవితం మారిపోయింది. నేను కేవలం ధ్యానం యొక్క జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందటమే కాకుండా ఇతరులకు కూడా ధ్యానాన్ని నేర్పించడం ప్రారంభించాను. నా అనుభవాల్ని పంచుకోవడం ప్రారంభించాను. నాకు ప్రేమ, కరుణ అనేది సహజంగా ఉన్న గుణాలు కాబట్టి అందరితో నేను నా ధ్యాన అనుభవాన్ని పంచుకున్నాను అంటున్నారు. తర్వాత నేను ఇంకొక కఠినమైన నిర్ణయాన్ని నా జీవితంలో తీసుకున్నాను. అదేంటంటే, నేను నా జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనకే అంకితం చేస్తాను, వివాహ బంధం నాకు వద్దు, అతడు వివాహం చేసుకోనని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు అతడు పూర్తిగా తన యొక్క జీవితాన్ని ధ్యానానికి, జ్ఞానానికి మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాత ఇంకొక అనుభవాన్ని వారు చెప్తున్నారు. మన సమాజంలో నా చుట్టూ చేరిన గుంపుల్లో 80 మంది, 180 మంది కేవలము ఏదో మాట్లాడితే వినటం, వెళ్ళిపోవటమే కానీ నిజంగా
తెలుసుకోవాలి, సత్యాన్ని అన్వేషించాలి, నేను ఎందుకు జన్మించాను, ఏమి సాధించాలి అనేటువంటి తపన చాలా తక్కువ మందిలో ఉండేది. 20%, 80% లేకుండేది జనాలకి. 20% జనాలకి మాత్రమే, కొందరు మాత్రమే అర్థం చేసుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నించారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేను తీవ్రమైన సాధన చేసినప్పుడు నాకు కొన్ని యోగ శక్తులు నాకు లభించాయి. ఆ యోగ శక్తులు ఎట్లాంటి అంటే, నేను ఒక ప్రాంతం నుంచి సుదూరమైన ఇంకొక ప్రాంతానికి గాలిలో ఎగరగలిగేవాడిని అంటున్నారు. మరి ఈ గాలిలో ఎగరగలిగే శక్తి యోగం ద్వారా, ధ్యానం ద్వారా నాకు వచ్చింది అని అంటే అది కేవలం ప్రజలకు ప్రదర్శన కొరకు మాత్రం కాదు. నాకు అత్యవసరమైన అపాయకరమైన పరిస్థితులు కానీ, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే నా జీవితం కొరకు ఉపయోగించుకునేవాడిని. నేను ఎక్కువగా రాత్రుల్లో ఈ ప్రయాణాన్ని చేసేవాడిని, ఎవరికి ప్రదర్శించడానికి కాదు. ఒక సుదూరమైన ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నేను గాలిలో తేలిపోయేవాడిని. ఈ ప్రయాణాలు ఎక్కువ రాత్రి చేసేవాడిని. ఇది సంగ్రహంగా నా యొక్క జీవిత కథ. ఇప్పుడు నేను మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను ధ్యానిగా అంటున్నారు. కొంతమందికి అనుభవాలు బాగా వస్తాయి, వారు ప్రగతిని సాధిస్తుంటారు. కొంతమందికి అనుభవాలు ఏమీ రావు, అయితే వాళ్ళు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అనుభవాలు ఏమీ రాని వాళ్ళు ఎట్లా అంటే, వారి మనస్సు శూన్యమై ఆ శూన్య స్థితియే వాళ్ళ ధ్యానంలో వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతుంది అని ధైర్యాన్ని చెప్తున్నారు. నువ్వు ఏ ధ్యానంలో నీకు ఏదైనా కనిపిస్తే నీవు ప్రశ్నించ నేర్చుకోవాలి. ఈ దర్శనానికి అర్థం ఏమిటి, పరమావధి ఏంటి, కారణం ఏంటి, నాకు ఈ దర్శనం ఎందుకైంది అని ప్రశ్నించడం నేర్చుకోవాలి అంటున్నారు. ప్రశ్నించకపోతే నీతో ఎవరూ మాట్లాడరు ధ్యానంలో అంటున్నారు. ధ్యానములో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వబడుతుంది. ఇది ప్రకృతి నియమం. కానీ ప్రకృతి నియమంలో ఈ జ్ఞానం ఇవ్వబడ్డ తర్వాత దాన్ని మన నిత్య జీవితంలో ఆ అనుభవాన్ని ఆచరించి మన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆచరణ లేని ఆ అనుభవం శూన్య ఫలితాన్ని ఇస్తుంది, ఫలితాన్ని ఏమీ ఇవ్వదు. ఇది చాలామంది మహాత్ములు వాళ్ళ సందేశాలను చెప్తున్నారు. మన జ్ఞానాన్ని, అనుభవాన్ని సాధించటం ఒక ఎత్తు, జ్ఞాన అనుభవాన్ని మన జీవితంలో ఆచరించి మన ఆత్మను ఉన్నతిగా పెంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశము అని చెప్తారు. నీవు తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలను అడుక్కోవాలి ధ్యానంలో. ఏమిటి, ఎందుకు, ఎట్లా, ఎప్పుడు? ఈ ప్రశ్నల్ని, మౌలికమైన క్వశ్చన్స్ నీ ధ్యానములో తప్పనిసరిగా నీవు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అడుక్కోవాలి. అంటే మనం ఎందుకు వచ్చాం, ఎట్లా వచ్చాం, మరి మన యొక్క ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి అనుభవాల్ని మనం ఎలా ఆచరించాలి. ఈ 3-4 మౌలికమైన ప్రశ్నల్ని మనం ఎప్పుడూ మరిచిపోవద్దు అంటున్నారు. కేవలం ధ్యానం ద్వారా మన స్వయం ప్రగతి మాత్రమే కాకుండా భూమి యొక్క స్వభావము, భూమి యొక్క ధర్మము, భూమి యొక్క నియతి, ఇవన్నీ మనకు ధ్యానంలో తెలుస్తాయి. అంటే ప్రకృతి విజ్ఞానం కూడా మనకు లభిస్తుంది. తర్వాత ధ్యానం అంటే ఎక్కడికో ఏకాంతంగా వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి కూర్చోవటం, అక్కడ ఎన్లైటన్మెంట్ పొందటం కాదు. నీవు సమాజంలో ఉంటూ, నీ మిత్రులతో, నిన్ను నచ్చని వాళ్ళ మధ్యలో కూడా ఉంటూ, వాళ్ళ యొక్క అనుభవాలని పంచుకుంటూ, వాళ్ళతో కలిసి జీవించడం నేర్చుకో. అదే గొప్ప ధ్యానము. నీ ధ్యానం కొరకు ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. వీళ్ళ మధ్యలోనే, వీళ్ళతో నువ్వు పాఠాలను నేర్చుకో, వీళ్ళ మధ్యనే నీ ధ్యానాన్ని పండించుకో అని చెప్తున్నారు. ఇదే విషయం హరిశ్చంద్ర మహారాజ్ సందేశంలో కూడా చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది, నేను రాజప్రసాదాన్ని విడిచిపెట్టలేదు ధ్యానం కోసం, తపోవనాలకు వెళ్ళలేదు, నా రాజప్రసాదంలోనే ఉంటూ నా ప్రజల మధ్య ప్రజల పరిపాలన నిర్వహిస్తూ నా యొక్క ధ్యానాన్ని నేను పెంపొందించుకున్నాను. వాళ్ళతో కూడా నేను అనుభవాన్ని సంపాదించి నా ధ్యానాన్ని వృద్ధి చేసుకున్నాను అని చెప్పారు. అట్లానే మీరు ఏదైనా సాధించదలుచుకుంటే దాన్ని దయచేసి పోస్ట్ పోన్ చేయకండి. మీరు ఈ జన్మలో చేయవలసిందంతా ఈ జన్మలోనే సాధించాలి. రేపు అనేదానికి భరోసా లేదు అంటున్నారు. మీరు ఇవాళ ఏదైనా చేయదలుచుకుంటే ఇవాళనే చేసి తీరాలి. రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో, రేపు మీరు ఎలా ఉంటారో, రేపు
ప్రపంచం పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అంటున్నారు. అందుకోసమని మీరు ఎప్పుడు ధ్యానాన్ని ప్రారంభిస్తారు, ఎప్పుడు ఎన్లైటన్మెంట్ని సాధిస్తారు, తప్పనిసరిగా సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడే ప్రారంభించండి ధ్యానాన్ని అని పాజిటివ్గా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నారు, నీవు ఈ దినం ధ్యానం చేస్తే ఈ ధ్యానానుభవము రేపటి ఉజ్వలమైన భవిష్యత్తుకు ఫౌండేషన్గా మారుతుంది. నువ్వు ఇవాళ సోమరిగా రేపు చేద్దాములే అనుకుంటే రేపు అట్లానే గడిచిపోతుంది, నీ జీవితమే అలా గడిచిపోతుంది. కాబట్టి ఇవాళ నువ్వు చేసినటువంటి ధ్యానం రేపటి నీ ఉజ్వలమైన జీవితానికి ఫౌండేషన్గా, బునియాదిగా మారుతుంది అని చెప్తున్నారు. మా కాలంలో మా గురువులకి చదువు కూడా రాదు, ప్రాథమిక విద్య కూడా రాదు, వారు గ్రంథాలు ఏమీ రాయలేదు. అయినా వాళ్ళ యొక్క బోధను స్వీకరించి మేము ధ్యానాన్ని అభ్యసించాము. కానీ ఇప్పుడు అనేకులు మహాత్ములు వారి యొక్క సందేశాలను గొప్ప గ్రంథాలుగా రూపొందించారు. వాళ్ళ గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేయాలి మీరు దీక్షతో, అది ధ్యానానికి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. నేను ప్రస్తుతం ఒక కొత్త గెలాక్సీలో, అంటే ఇంకొక నక్షత్ర మండలంలోనే, ఈ నక్షత్ర మండలం కాదు, గెలాక్సీలో కొన్ని గ్రహాల అమరికకు సంబంధించిన పని చేస్తున్నాను. అది ఎందుకు చేస్తున్నానంటే రాబోయే యాక్సిస్ చేంజ్లో వచ్చేటువంటి ఉపద్రవాలలో ఎంతమంది భూగ్రహం నుంచి వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవాలు, వాళ్ళ ఆత్మలు ఇంకొక గ్రహానికి తరలించబడతావో ఆ గ్రహంలో, అంటే నేను ఇప్పుడు పనిచేసే గ్రహాల్లో వీళ్ళకి తగినట్టుగా, వీళ్ళు జీవనానికి కొనసాగింపునకు తగినట్టుగా వసతులను ఏర్పరుస్తున్నాను అంటున్నారు. చివరగా మీరు ఈ వచ్చేటువంటి యాక్సిస్ చేంజ్కి అందరూ ధ్యానాన్ని పెంపొందించుకొని ఈ కఠినమైనటువంటి పరీక్షలో ఉత్తీర్ణులై విజయవంతంగా ఇంకొక గ్రహం పైన నివసించడానికి యోగ్యతను సంపాదించుకోండి అని చెప్తున్నారు. ఇది ఇలా వారి సందేశాన్ని పూర్తి చేశారు. మిత్రులారా, ఈ సెయింట్ జావియర్ యొక్క సందేశం సంగ్రహంగా పూర్తయింది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనము ఏకలవ్యుని సందేశాన్ని వివరంగా చూద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.